మేమేంటంటే రోటరీ వాళ్ళకి లేఖ రాసాం కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి ఆయన కూడా లెటర్ కూర్చుంటాను హర్షాలు తీసి కూర్చుంటాను. రవి ఇప్పుడు నిల్చున్నాం చెప్పమ్మా. సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అంటే మరి గతంలో ఇటువంటి మాయలు మంత్రాలు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మన స్థానిక వీరభద్ర స్వామి. అందుకే నేను ఆ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తూ ఇదిగోండి రోటరీ క్లబ్ వారికి మొన్న ఆయన ఎస్వెల్ఏ ప్యాలెస్లో పెట్టారన్నారు. రోటరీ క్లబ్ ప్లస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ కూడా ఈయన ఈ సవాల్ విసిరారు. ఏంటి నేనేమైనా అవినీతి ఆరోపణలు చూస్తే నిరూపించానని. అందుకు వాళ్ళకే నేను లెటర్ రాశాను. నేను అయ్యా మీ రోటరీ క్లబ్ వారు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక కమిటీగా ఏర్పడి వచ్చినట్లయితే ఆయన ఏ చెరువు అయితే కప్పాడో ఏ గడ్డ అయితే కప్పాడో నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఫిజికల్గా తీసుకెళ్లి చూపిస్తాను. దయచేసి నువ్వు కూడా ఇందులో నీకు భాగస్వామ్యం లేదని భావిస్తే నువ్వు కూడా రోటరీ క్లబ్ వాళ్ళకి ఒక లెటర్ రాయి. గౌరీశంకర్ రాశాడు కదా, నేను రాస్తున్నాను, మీరు వెళ్ళి చూడండి అక్కడ నేనేమన్నా చెరువు కానీ లేదా గడ్డలు కానీ కబ్జా చేశాను చూడండి అని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే రోటరీ క్లబ్ వాళ్ళకి రాస్తే వాళ్ళు వస్తే వాళ్ళ సమస్యల్లో మీ మీడియా సమస్యల్లో అది నేను రుజువు చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆలోచిస్తూ రోటరీ క్లబ్ వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి మీకు చూపించిన లేఖ నేను పంపించాను. నువ్వు కూడా లేఖను పంపిస్తే మీ అందరి సమస్యల్లో ఎర్ర చెరువు కానీ అదేవిధంగా మన రాజమన్నార్ గోపాలస్వామి ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయ భూములో నువ్వు చేసినటువంటి కబ్జా భూములు కానీ అక్కడ కప్పినటువంటి గడ్డను కానీ అదేవిధంగా ఎర్ర చెరువుకు సంబంధించిన గడ్డలు కూడా ఉన్నాయండి. ఆ గడ్డలు కూడా ఇప్పుడు లేవు. ఆ దాసనపేటలో అడిగితే ఆ గడ్డలు ఎక్కడున్నా ఇది ఏనాడే ఎమ్మెల్యే కప్పించడం. అంటే రేపు పొద్దున్న ఏదైనా వర్షం పడితే అనకూడదు కానీ ప్రాంతం అంతా గతంలో సింగపూర్ సిటీ మునిగిపోవాలి. గడ్డలు కూడా కప్పేసి వ్యాపారం చేయిస్తున్నది ఎవడయ్యా అని అంటే ఈరోజు విజయనగరంలో మన ఎమ్మెల్యే వీరభద్ర స్వామి అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అందులో ఏమాత్రం